హలో అండ్ వెల్కమ్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో 8th మన ముందుకు రాబోతుంది. నాతో పాటు నిఖిల్ అండ్ దివ్యాంశ ఉన్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. హలో అండి. హాయ్. జ్యోతి, how are you? గుడ్. మీరు ఎలా ఉన్నారు? Fantastic. Congratulations. Yes. We are like excited, yeah. అసలు ఇంతకీ అంటే టీజర్ చూసాను, చాలా ఫైట్స్, యాక్షన్ కనబడుతుంది, మధ్యలో ఇద్దరు అమ్మాయిలు బ్రీజీగా కనిపిస్తుంది. దీంట్లో అసలు ఈ టైటిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎక్కడ మాకు అర్థం కాలేదు. అంటే ట్రైలర్ వస్తే అర్థమయ్యేదేమో, బట్ వాట్ యు సే అబౌట్ దిస్? ఈ సినిమా మీరు చూసినట్టు టీజర్ ఇస్ నథింగ్ అండి. ఓకే. దేర్ ఇస్ సో మచ్ మోర్ హిడెన్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకంటే ఐ స్టిల్ టెల్ సుధీర్ వర్మ దట్ మై ఫ్రెండ్ దట్ ద టీజర్ ఇస్ నాట్ డన్ జస్టిస్ విత్ ద ఫిల్మ్, బికాస్ సినిమాలో చాలా ఉంది. దీన్ని టీజర్గా ఎలా ఫామ్ చేయాలో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ వేర్ వీ హ్యావ్ రుక్మిణి వసంత్, వీ హ్యావ్ దివ్యాంశ కౌశిక్, and we have like an amazing, I've got 2 love tracks going on, and I don't know whom to choose from, because both of them are so beautiful. So ilanti oka situation lo oka adbhutamaina screen play based film with a very interesting story. I'm so proud to be part of this film, and నాకు తెలిసి సుధీర్ వర్మ has given his best, అండ్ అప్పుడో ఇప్పుడో November 8th వస్తుంది, అండ్ మీ అందరిని ఇంప్రెస్ చేయబోతుంది. అంటే నేను అడుగుతుంది అసలు ఆ టైటిల్ ఎలా యాప్ట్, అంటే మాకు ఒక ట్రైలర్ చూస్తేనో లేదా సినిమా చూస్తేనో అర్థమవుతుందా? అప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు చాలా జరిగాయి. సో సినిమాలో ఇదంతా ఓకే. ఐ గివ్ అ స్పాయిలర్, బట్ యా, కానీ అందరూ ఒకటేసారి వస్తే ఏమవుద్ది అనేది సినిమా. ఓహో, అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు మాత్రం చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఎక్కడైపోయింది నాకు మధ్యలో. ఎక్కడైపోయిందా? ఓకే. సో దివ్యాంశ, మీకు ఎలా అనిపించింది? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వాట్ యు సే అబౌట్ దిస్? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? Honestly, this was literally one of the best sets I've worked on. We were in London for like about a month and a half. All of us were having such a good time with that heat packs like in our hands because we were freezing and dying. But the film was so great. The sets were so great. I think being under Sudhir sir was so great. Nikhil is fantastic as a co-actor. Preto manga, I don't know what you always Pre manger. ఏంటండి? Like ఆకలేస్తుందండి పాపం. మధ్యలో సరగా షూట్ మధ్యలో వెళ్ళిపోయి ఒక చిన్న బర్గర్, ఒక చిన్న coffee, vegan coffee all there. Yeah, I was. అంటే చలి ఎక్కువ ఉండేది కదా, సో వీ నీడెడ్ టు ఈట్ మోర్ టు లైక్, అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దివ్యాంశ డాన్స్ సీక్వెన్స్ ఒకటి జరిగింది, అండ్ ఐ రియల్లీ ఎంజాయ్ డాన్సింగ్ విత్ హర్, బట్ ఇట్ వాస్ వెరీ ఎనర్జీ కన్స్యూమింగ్, అండ్ వీ నీడ్ టు గెట్ food into our body. Yeah, we had to food also, and it was really cold, like it was like -5 or something, and everybody in the crew had these things, and you would just hands in the pocket, we would die, and then you go out and start shooting. And at least the hero can wear some warm clothes, but heroine aithe asalu ప్రతి సినిమాలో హీరోయిన్ కష్టం. The dancing was like a bit of cardio, so that helped, like it was great to shoot that way. And a song kuda ante ippudu meer chuste ante music gurinchi we'll talk later, but I think neeto ela edaithe undo, I've been waiting for years to make people hear that song, ఎందుకంటే it's such a fantastic song. Me and my friends, all of them love that song. నా కార్లో చాలా ప్లే అయింది, ఇప్పుడు రేడియోలో ప్లే అవుతుంది, ఇప్పుడు రైట్ యూట్యూబ్లో ఉంది. సో ప్లీజ్ గైస్ గో అండ్ చెక్ అవుట్ ద సాంగ్, ఇట్స్ వండర్ఫుల్. ఎస్, యాక్చువల్లీ అందరూ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు కూడా ఆ సాంగ్ని. సో నిఖిల్, అంటే ప్రతిసారి మీ దగ్గర నుంచి సినిమా వస్తుందంటే దేర్ విల్ బీ డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక మంచి సినిమాని తీసుకొస్తారు, ఒక మంచి లవ్, మీకు అంటే మిగతా హీరోలందరితో పోలిస్తే ఒక స్పెషల్ లవ్ ట్రాక్ ఉంటుంది, దాంట్లోనే ఒక ఫన్ ఉంటుంది. అంటే ఇట్ ఇంప్రెసివ్, గర్ల్స్ని ఇట్లనే ఇంప్రెస్ చేసే విధంగా థియేటర్స్లో ఉంటుంది. సో ఇక్కడేమో 3-4 అంటున్నారు, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, అంటే చాలా ఉన్నాయి, ఇత్తడైపోయింది అంటున్నారు. సో క్యాచ్ చేశారా బానే? సో ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఇంకా ఎవరైనా రివీల్ చేయని పార్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇంకొక హీరోయిన్ పాస్ట్ ఒకటండి, అంటే లైక్ నేను బాగా నమ్మేది ఏంటంటే కొన్నిసార్లు లైక్ చాలామంది నాకు చెప్తూ ఉంటారు, లైక్ కార్తికేయ 2 సినిమా చేస్తాను, ఐమ్ డూయింగ్ స్వయంభూ. సో మధ్యలో దే సే దాట్ ఒక గై నెక్స్ట్ డోర్, ఇదైతే వాట్ పీపుల్ లైక్ మీ ఫర్, అంటే ఐడెంట్ ఫిల్మ్ కూడా ఎక్కడిపోతే చిన్నవాడ, సూర్యవసి సూర్య, స్వామి రారా, అలాంటి సినిమా మళ్ళీ చేయాలని చెప్పి నాకు ఎప్పుడు ఉండేదండి. అండ్ ఐ థింక్ కథ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ద ఫస్ట్ రీజన్ ఐవ్ సైన్ దిస్ ఫిల్మ్ ఫార్ వాజ్ బికాస్ సుధీర్ వర్మ ఒక థింగ్, అండ్ ఎవ్రీ 10 minutes యూ విల్ గెట్ అ ట్విస్ట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, చాలా సినిమాల క్లైమాక్స్ మనకు అర్థమైపోద్ది, హీరో విలన్ని కొడతాడు, దాని తర్వాత గెలుస్తాడు, ఆర్ హీరో విల్ గెట్ ద హీరోయిన్. బట్ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, హూ ఈస్ ద గుడ్ గర్ల్, హూ ఇస్ ద బ్యాడ్ గర్ల్, హూ ఇస్ ద వాట్ ఎవర్, అది అర్థం కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కాంట్ గెస్ ద క్లైమాక్స్. And these are the kind of films I love working in, and I think
Appudo is going to make sure that it's going to shock you. It's going to make sure that you have got a very good experience watching the film. యా టీజర్ చూసిన తర్వాత నాకు కొంచెం యాక్షన్ ఎక్కువ మోర్ ఉన్నట్టు, అంటే ఏంటి దీన్ని ఏ జోనర్ కింద పెడతారు కంప్లీట్గా ఈ సినిమాని అని అంటే? జాన్రా అన్నది ఏం లేదండి, బట్ I feel that it's going to be a good film genre. అంటే పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్. సమ్ పీపుల్ లైక్ రామ్ కామ్, సమ్ కొంతమందికి యాక్షన్ ఇష్టం, కొంతమందికి ఇష్టం. సో దీంట్లో అన్నీ ఉన్నాయి. అంటే I can say that I feel very proud of myself that I always do films that the entire film can sit and watch. So the entire family can sit and watch. So I think Appudo మీరు హ్యాపీగా మీ పేరెంట్స్తో పాటు మీ పిల్లలతో పాటు హ్యాపీగా కూర్చొని చూసే సినిమా అవుతుంది. అండ్ ఇట్ ఈస్ గోన్ బి ఫ్యామిలీ జానరా విత్ లిటిల్ బిట్ ఆఫ్ లవ్, క్రైమ్ కామెడీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నీ ఉంటాయి సినిమాలో. ఓకే ఓకే, ఐ కాంట్ పుట్ ఇట్ వన్ జానరా, తప్పైపోద్ది చేస్తే. సో ఎవరెవరికి ఏం కావాలో వచ్చి కూర్చుంటే అన్నీ వస్తాయి థియేటర్లోకి వచ్చిన తర్వాత, ఫ్యామిలీతో పాటు కూర్చొని చూసే సినిమా. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అంటే మీరు అన్నారు కదా నాకు ట్విస్ట్లు ప్రతి 10 నిమిషాలకు ఒకటి, క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేను అన్నట్టు అనిపించింది కదా. సో వాట్ మోస్ట్లీ మిమ్మల్ని అటాక్ చేసింది టు సైన్ దిస్, టు గెట్ ఇన్ టు దిస్ అని అంటే వాట్ యూ సే? అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బ్యానర్ అండి, పివిఎస్ఎన్ ప్రసాద్ గారు, ఇట్స్ లైక్ హ్యూజ్, ఎస్పీసీసీ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్ బ్యానర్. అండ్ దెన్ సుధీర్ వర్మ, ఐ హావ్ డన్ కేశవ విచ్ ఇస్ అ గుడ్ ఫిల్మ్. అండ్ దెన్ కొలాబరేషన్ విత్ హిమ్. సో నాకు ఎప్పుడు ఏంటంటే ఐ ట్రస్ట్ గుడ్ టెక్నీషియన్స్. అండ్ వీ హ్యావ్ కార్తిక్ హూస్ డన్ మ్యూజిక్ ఫర్ దిస్. సో టెక్నీషియన్స్ అదిరిపోయారు. అండ్ దెన్ బేసిక్లీ కదండి, I think when I was hearing the script, I enjoyed every single minute of the 2.5 hours I heard. So నాకు తెలిసి రేపు కూడా సినిమా అంతే ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఐ లుక్ అట్ ఎవ్రీ ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్. అండ్ ఐ థింక్ యాజ్ అ మూవీ గోవర్ I will love to watch this film on screen, and I think tomorrow when people watch it on screen they'll be appreciate this film a lot. Definitely, yeah. So మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. I can't reveal too much, Okay. but By saying So that, you actually reveal a lot. no, but it's Your ex-girlfriend in this film, I guess. yeah. No, You could say Kada. She could be Ippudo. Okay. She's not Appudo. She's Ippudo. ఎప్పుడు Ippudo is, you're confusing us now. That's the point of it. I could be anything, you wouldn't know, but like I think the character, how Sudhir sir written the character is literally why I love the film, or I chose to be a part of it. Also, of course, the technicians, I mean Nikhil and Prasad sir, and that's why I really wanted to be a part of it, because the character was so interesting. Like she's just doing something or the other, and it just seemed like, oh, like she's like this, or oh really she's like that. So ఓకే, you మీరు can't, like, అన్నట్లు put a ఎవరు finger గుడ్డో on ఎవరు it. బ్యాడో తెలియదు అన్నారు అదేనా? కానీ ఒకటి మాత్రం చెప్తాను అంటే దివ్యాంశ గురించి నేను 2 మాటలు చెప్పాలి. Yeah. అంటే తను మజ్లీ షీస్ డన్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్. Yes. అండ్ ఐ ఫెల్ట్ దట్ షీఈస్ లుకింగ్ ప్రిటీ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే మీరు చూస్తే తను ఎప్పుడైతే మీరు స్క్రీన్కి వస్తుందో అందరు నూరొప్పకించి చూస్తారు. సినిమాలో క్యారెక్టర్స్ మజిలీ అలానే చూస్తారా మీరు? మజిలీ అలా చూడలేదు, కానీ ఈ సినిమాలో అలా చూశాను నేను. ఓకే, సో ప్లీజ్ కంటిన్యూ. నౌ గివ్ మీ ఎ కాంప్లిమెంట్ టు. చెప్పండి, పోనీ పనిలో పనిగా. యువర్ మౌత్ వాటరింగ్. ఓకే. No, thank you, Nikhil. Yeah. But no, I think even Nikhil, was obviously my first time working with him, and the energy that he brings on set, like he's so like tuck 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 with everything, dancing bang on. Like I was obviously not looking at him while I was dancing, because like you have to do you. But I saw, like when I saw this song and the cut of it, like he was like doing it so well, and I was like, damn, like he's such a good dancer. Everything like with him is high energy. High energetic, yeah, and yeah. it just changes the mood on set, like Thank you. Thank you so much for like returning the compliment. ఓకే, రుక్మిణి గురించి కూడా చెప్పండి. అంటే మీరు ఇప్పుడు that was mine. మజిలీ తర్వాత చూసిన తర్వాత, లేదా మిగతా సినిమాలు చూసిన తర్వాత ఈ సినిమాలో మీరు ఇలా చూసానని అన్నారు. రుక్మిణికి ఆల్రెడీ తనకు కూడా షీ గోట్ అ లాట్ ఆఫ్ ఫాన్ బేస్. మొదటి నుంచి కూడా అన్ని చోట్ల కూడా చాలా ఎక్కువ రీచ్ అయిపోయింది తన పర్ఫార్మెన్స్ కానీ తన లుక్స్ కానీ అవన్నీ. అంటే అంటే లైక్ సప్తసాగరాలు దాటి అనే సినిమా, దట్స్ వాట్ షీ హస్ డన్. బట్ ఆ సినిమా కన్నా ముందు వీ హావ్ సైన్డ్ హర్. We've done this film a lot before that. So we were the producers of one. Actually, మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సింది కొంచెం ఎర్లీగా అయిపోయింది. Yeah, but I think సినిమా మీరు చూస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా మోడర్న్గా ఉంటుంది. అండ్ రుక్మిణితో పాటు ఐ హ్యావ్ ఎ లవ్ సీన్ అండి. లైక్ ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ లవ్ స్టోరీస్. అంటే కానీ మాకు మాత్రం ఎందుకో మీది మర్చితాయి ఇవి. సమ్ టైమ్స్ ఎక్కడ గుర్తొచ్చినా అలాంటి సినిమాలు ఓకే, కానీ బట్ జనరల్లీ విత్ లవ్ సీన్స్ ఐమ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే లైక్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నా కానీ, ఐ లవ్ యూ చెప్పాలన్నా కానీ దేర్స్ వన్ సీన్ వేర్ మీ అండ్ రుక్మిణి
say I love you to each other, it is in a very funny situation, Okay. very weird situation where it worked. You have to propose her. I have to propose Okay, to her, and there are like random people around. Aina kani adi work out in the scene, and I think it's because she's a very good actress, and I think this film is going to just be another feather in our cap. Like it's going to be all our feathers in all our caps, yeah. ఓకే, కానీ అంటే మీరు మాకు మొదటి నుంచి మిమ్మల్ని చూసిన హ్యాపీ డేస్ దగ్గర నుంచి కానీ అంటే ఒకరిని టీస్ చేయడం లేదా ఒకరి దగ్గర టీస్ చేయించుకోవడం లేకపోతే అవంతా అట్రాక్ట్, బట్ మాకు చూడడానికి ఏమో ఎంజాయ్ చేస్తాం మీ లవ్ ట్రాక్స్ని వాటిని, మీరేమో మాకు ఇట్స్ టఫ్ టు డూ అంటున్నారు. ఏమంటారు, వీ కాంట్ బిలీవ్ దట్ మీరు చెప్పేది ఎలా అని. I prefer comedy, I prefer action, I prefer whatever, but sometimes, you know, for example, I have to hold Divyansha like this and I have to like whatever. She's a very good heroine and all that, but ekkado chalilo dantlo, you know, ekkado I'm at, you know, I don't know, sometimes, you know, it's very You're like, now what to do? yeah, what to do, like, and you know, and suddenly like, you know, the dance master comes and says chemistry sir, chemistry kavalante. I'm like, what చలికి ఎక్కడి నుంచి వస్తుంది సార్, ఏమొస్తుంది అంటారా? కానీ I'm so happy that I got two amazing heroines, and మీరు సినిమా చూడాలి. I can't say more than that. Okay. So you continue about that. He was saying that he can't do that romantic scenes and all. But No, he's good. He's obviously very good. That's what I'm but saying. But like, I realized that how he gets awkward, you know, because I remember like we were doing this scene like in a lift, like we're going up the lift. It's a part of the song too, and like we heard a cut on the walkie, and Nikhil just like went like, okay, and I was like, hello. okay. She's gorgeous, okay. But And I was like, hello, like you could be nicer. But then you know, I saw him like I was like, oh no, like you know, like ఒక obviously. సీన్ ఉంటుందండి ఇంటర్వెల్ బ్లాక్ లో మాత్రం, Okay. ఈ అమ్మాయి నన్ను నలిపేసిందండి. Ayyo, this is the thumbnail today for this interview. Yeah, please, this is highlight thumbnail, please. సో సుధీర్ వర్మ గారిది మీతో మీ ఇద్దరు కలిపి థర్డ్ కొలాబరేషన్, Yeah. అండ్ తన దగ్గర నుంచి కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ వస్తుంటారు. ఇక్కడ కెన్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ వీ హ్యావెంట్ సీన్ బిఫోర్ లైక్ దట్, అట్లా ఏమైనా అనిపిస్తుందా మాకు? అంటే see, I believe like బాక్స్ ఆఫీస్ numbers అన్నీ ఇప్పుడు it depends అండి, like you know. Yes. But I'm so fortunate that you know my last two films with him have been like big hits at the Yes. box office, and I think Appudo Ippudo also is going to replicate the same thing అని అనుకుంటున్నాను. But అవన్నీ మేము we never put it in mind, because you know when we were doing Swami Rara we thought it was an experimental film. ఓకే. మేము ఎప్పుడు బాక్స్ ఆఫీస్లో ఇన్ని కోట్లు కొట్టాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ వే విత్ అ వెరీ ప్యూర్ హార్ట్, విత్ అ వెరీ జెన్యూన్ ఇంటెన్షన్ వీ కేమ్ అప్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ you know when we were shooting in London also, ఆ టైంలో అసలు షూటింగ్ జరగట్లేదు. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ పాండమిక్ ఎండింగ్ ఆ టైంలో ఉన్న టైంలో. బట్ ఈవెన్ దెన్ సో ఇట్ స్టార్టెడ్ లాంగ్ అగో. but even then we braved the weather, we braved the you know the restrictions and all that, and still made sure that the film looks very nice. And నేను మొన్న చూసాను సినిమా, and I was so impressed with the film. అంటే నేను ఒక మూవీ గోవర్గా ఉన్నా కానీ 100% నేను ఈ సినిమా వెళ్ళి చూస్తాను. సో ఐ థింక్ దట్ మై collaboration with Sudhir is going to be another successful one. Yes. And hopefully we do many going more to be a films third together. hat trick. Yeah, the first hat trick or whatever. But I suggest that ఫస్ట్ hat trick. everybody should come along and watch it. కొత్తదనం అంటే I don't think it's going to be like a path breaking or something different, but 2 hours you're going to enjoy the film. Okay. And you'll come out with a very good feeling. Yeah. Okay. So do you have a scene with Rukmini? Oh, I have a very interesting scene with Rukmini. Okay. It's not, we don't cross paths too much in the film. Obviously, like on sets, we were together quite a lot. Absolutely love her. I think the best part about her is the innocence on her face, and she's fantastic, like as an actor. కాదండి, నేను అమ్మాయి అందరూ ఇద్దరు అమ్మాయిలు అందరూ ఒక ముగ్గురం కలిసి బ్లాగ్లో ఉంటాం. కంఫర్టబుల్గా ఉంది అంటారు మీరు? వెరీ మచ్ కంఫర్ట్. ప్లీజ్ అండి, నాకు అలా కంఫర్ట్ కాదు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. బట్ it's a highlight of the film. Okay. That scene too, actually. Not that I think of it. మీరు ముగ్గురు ఉన్నది. ఓకే. వెయిటింగ్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఎప్పుడు అసలు నాకు టైటిలే కన్ఫ్యూజింగ్గా ఉంది ఫస్ట్. అసలు అప్పుడో ఇప్పుడో ఎప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు షూట్ చేశారా అని. మేము యాక్చువల్లీ ఏంటంటే ఈ సినిమాకి పబ్లిసిటీ ఎక్కువ చేయలేదండి. వీ వేర్ షూటింగ్ ఇన్ ఈస్ట్ హ్యామ్ అనుకుంటా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో. ఆ టైంలో we released a picture of all of us, you know, doing a puja and all that. So and I want to thank all the people who are there in the UK. Okay. Because మేము లండన్లో షూట్ చేస్తున్న టైంలో ద స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ చాలా సపోర్ట్ చేశారు సార్ మాకి. Yeah. ఇల్ఫర్డ్ అనే ప్లేస్ ఉంటుందండి ఈస్ట్ హ్యామ్ ఆ ఏరియాలో.
మొత్తం మన వాళ్ళే, తెలుగు వాళ్ళే. ఇట్ ఫెల్ట్ లైక్ వెరీ వెరీ In నైస్. London, you were like, everybody was just. Desi vibe. రిసీవింగ్ అస్ వెల్ అండ్ ఐ థింక్ దట్ అంటే చాలాసార్లు మనం యూఎస్ఏలో షూట్ చేస్తాం, వి షూట్ ఇట్ ఇన్ లైక్ ఆల్ అక్రాస్, బట్ తెలుగు సినిమా యూకేలో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ చేసిన సినిమా అయితే మనదే. అండ్ ఆల్ యూ గైస్ ఇన్ ద యూకే ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ అవర్ ఫిల్మ్. ఓకే. అండ్ మీరు కూడా అంటే ఈ సినిమా ప్రమోషన్స్లో మాట్లాడుతున్నప్పుడు సూర్య గారు మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ అంతా కూడా లండన్లోనే జరిగింది అని. సో అంటే స్క్రిప్ట్ నీడెడ్ లేకపోతే ఎలా, లేదా దట్ ఫీల్ కోసం, లేకపోతే టు లుక్ రిచ్ అండ్ లొకేషన్స్ అండ్ ఆల్? To feel and look rich? నో, Wait, what? బడ్జెట్ ఎక్కువ అయిపోయి Locations. అంటారు కదా. Oh, budget wise? నో, Sorry, వై డి యూ షూట్ ఇన్ లండన్? Oh, I wouldn't know. Sudhir sir would answer that for you. అంటే సినిమా 100% ఫారెన్ కంట్రీలో జరగాలి. యా. ఏ కంట్రీలో జరగాలంటే వి More థాట్ aesthetic. అంటే లైక్ యూఎస్ఏ అనేది చాలా ఎక్కువ మనం వాడుతున్నాం, సో వై నాట్ లండన్? అండ్ లండన్లో విజువల్స్ కూడా అండి మీరు చూస్తుంటే ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. లైక్ మీ అండ్ షీ వాక్, ఇట్స్ బ్యూటిఫుల్. లైక్ ఎవ్రీ అంటే ద మాన్యుమెంట్స్ కానీ, ద హిస్టారికల్ ప్లేసెస్ కానీ. Chilly monuments. And also, I think the best part was we were shooting at Piccadilly Circus, one of the most popular tourist spots there. And we were literally dancing there. It was blocked out and there was mad crowd around us. I think that was one of the highlight moments for me because... ఇది ఒకటి మాత్రం చెప్పాలండి, ఎందుకంటే పిక్కడిలీ సర్కస్ అని అంటుంది, ఇట్స్ వెరీ బిజీ, పర్మిషన్ దొరకవు. అయినా కానీ మా ప్రొడక్షన్ హౌస్ అక్కడ పట్టి అక్కడే షూట్ చేయాలని చెప్పి మేము కూర్చొని వీ షాట్ ఇట్. సో వీ డిడ్ అ రేస్, అంటే లైక్ కార్ రేస్ రైట్ త్రూ ద మిడిల్ ఆఫ్ లండన్. ఓకే. సో అలాంటి పర్మిషన్స్ లైక్ చాలా టఫ్. Yeah, we made it happen. బయట ఎక్కడో మనకి తెలియని చోట ఇంత హ్యాండిల్ చేయడం, ఇంత యాక్షన్ సీక్వెన్స్లు. We made it happen. మీరు చూసిన తర్వాత you'll be surprised with all the stuff we have done. అండ్ మీరు ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూలోనే ఒకటి చెప్పారనమాట, అంటే కేశవ టైంలో చెప్పారు ఏమనంటే, లేదు ఆయన ఇలా అలర్ట్ అయిపోయారు, ఏమడుగుతాను వాట్ విల్ షీ ఆస్క్ అన్నట్టుగా. సో లేదు, ఒక కేశవ టైంలో కథ చేంజెస్ జరిగినాయి, సో ఈసారి నెక్స్ట్ టైం మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వరుసగా అందరూ సంతకాలు పెడతాం, కథను లాక్ చేసుకుందాం, కథను లాక్ చేసుకుందాం మనం అని హీరోయిన్ డైరెక్టర్ ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరి దగ్గర సంతకాలు తీసుకొని ఇంకా కథ మారకూడదు అని ఫిక్స్ అయ్యేలాగా మేము ఫిక్స్ అయ్యాము అని అన్నారు కదా. సో ఏంటి అలా ఇలా సంతకాలు ఏమైనా పెట్టుకున్నారు? నా ప్రతి సినిమాకి చేస్తానండి అది. ఓకే. బికాజ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ లైక్ ఒకసారి సినిమా అనుకున్న తర్వాత సినిమా మారుతూ ఉంది. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ అ గుడ్ ట్రెండ్. సో నేను కార్తికేయ 2కి అలాగే నేను చందు అండ్ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ భాయ్ అందరూ అలాగే స్వయంభూకి అలాగే చేస్తున్నాం, ఇండియా హౌస్కి అలాగే చేస్తున్నాం, కార్తికేయ 3కి అలాగే చేస్తున్నాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అప్పుడో ఇప్పుడో ఆల్సో. కథ పరంగా వీ హ్యావ్ లాక్డ్ ద స్టోరీ అండ్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. మీరు రేపు సినిమా చూసిన తర్వాత ఆల్ ఆఫ్ యూ విల్ అప్రిషియేట్ ద స్టోరీ. అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ శ్రీకాంత్ విస్సా అనుకుంటా, హూ ఇస్ గివింగ్ ద స్టోరీ, ఈస్ డన్ అ గ్రేట్ జాబ్. సో దాన్ని ఏం మార్చలేదు, వీ హ్యావ్ డన్ ఎగ్జాక్ట్, మేబీ ఆన్ సెట్ సమ్ డైలాగ్స్, అంటే లైక్ ఇఫ్ ద హీరో గాట్ సమ్ ఎక్స్ట్రా డైలాగ్ ఆర్ సంథింగ్ అలాంటివి, కానీ వీ హ్యావ్ నాట్ చేంజ్ ద థింగ్ అండ్ సంతకాలు పెడుతున్నాం, which is important. It's called మీరు స్టార్ట్ చేశారు ఇది బౌండ్ స్క్రిప్ట్. బౌండ్ స్క్రిప్ట్. ఓకే, దాని మీనింగ్ అదనమాట. దాన్ని మార్చారు మీరు? మార్చొద్దు. అండ్ యూ స్టార్టెడ్ ఇట్ ఈ విధంగా పెట్టుకోవడం. ఎంత కొట్టుకోవాలన్నా కానీ, అన్ని చేంజెస్ అన్నా కానీ సినిమా స్టార్టింగ్ ముందే చేయాలి. డెఫినెట్లీ ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ రిజల్ట్స్. షూటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఐ థింక్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్, బికాజ్ అన్లెస్ మరి ఏదైనా బ్రెయిన్ స్టార్మింగ్ అదిరిపోయే కొత్త థాట్ వస్తే కానీ ఐ థింక్. ఓకే. అండ్ ఇప్పుడు నన్ను ఎరికిచ్చారు కదా మీరు, ఫ్యూచర్ డైరెక్టర్స్ అందరూ వామ్మో నిఖిల్ గారితో వస్తే మేము అసలు స్క్రిప్ట్ మార్చలేమని ఫీల్ అవుతారు. బట్ లేదండి, ఇప్పుడు మీతో రావడానికి కార్తికేయ లాంటి సినిమా చేసి నేషనల్ అవార్డు అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకేం చెప్పండి, ఎందుకు రావడానికి భయపడతారు చెప్పండి? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్, అండ్ మీది అంటే ఒక యంగ్స్టర్ తెలుగు నుంచి నేషనల్ వైడ్గా పాపులర్ అయింది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ, అంటే నాతులు కానీ వాటన్నిటిలో, అంటే చరణ్ లేకపోతే ప్రభాస్ గారు వీళ్ళందరిది ఒక పక్కన పెడితే వాళ్ళు ఫస్ట్ నుంచి పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు, బట్ మిగతా యంగ్స్టర్స్ అందరిలో ఎవరైనా ఆ క్రేజ్ కానీ ఒక సినిమా ద్వారా తెచ్చుకున్నారంటే దట్స్ యూ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. యా, సో అలాంటప్పుడు వై డోంట్ యూ టేక్ దిస్ టు పాన్ ఇండియన్ లెవెల్? అంటే ఈ సినిమా కూడా హిందీలో డబ్ అవుతుంది, వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో ప్రతి సినిమా అలాగే ఉంటుంది. బట్ ఐ థింక్ ఈ సినిమా మేము స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ ఫిల్మ్ దట్ వీ థాట్ తెలుగు ఆడియన్స్. అంటే సినిమాలో బోర్డ్స్ వాడినా అన్ని వాడినా కానీ వీ హ్యాడ్ అ వెరీ తెలుగు సెంట్రిక్ థింగ్. ఆ టైం ఇంకా కార్తికేయ 2 హిట్ అవ్వలేదు. సో అది ఒక్కసారి హిట్ అయిన తర్వాత లైక్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ అ పొటెన్షియల్
టు బీ వాచ్డ్ బై ఎవ్రీ ఆడియన్స్ ఆల్ అక్రాస్. టుమారో నేనే హిందీలో డబ్బింగ్ చెప్పా కార్తికేయ 2కి. సో ఈ సినిమాకి కూడా నేనే డబ్బింగ్ చెప్పబోతున్నాను. సో మా మమ్మీ ఒక మంచి పని చేసింది ఏంటంటే చిన్నప్పుడు నన్ను హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకుంది. సో నేను తెలుగు కన్నా హింदी బాగా రాస్తాను. అవునా? సో నాకు मैं बहुत अच्छी तरह से बात करता हूँ मैं हिंदी. तो आप जो भी देख रहे हो कार्तिकेय 2 में भी वो मेरी ही भाषा था. But I understand, but I can't speak. हाँ, अच्छा मैं हिंदी రాదా? సో అలా జరిగిందనమాట. సో దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు గో టు ఆల్ ఆడియన్స్. ఎస్, బికాజ్ ఎందుకంటే అంత రీచ్ వచ్చిన తర్వాత, అంత లవ్ మీ మీద షవర్ అయిన తర్వాత నిజంగా కానీ మనం వెన్ వీ గోయింగ్ ఫర్ అ బిగ్ రిలీజ్ అండి, లైక్ ఫర్ పాన్ ఇండియన్ రిలీజ్ అన్నప్పుడు వీ హ్యావ్ టు హ్యావ్ అ యూనివర్సల్ కాన్సెప్ట్. అంటే కార్తికేయ 2 హ్యాడ్ అ కాన్సెప్ట్ లైక్ దాట్. సో వీ రియలీ వెంట్ ఫర్ దట్. బట్ అలా ప్రతి సినిమా అలా వెళ్ళాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. అండ్ మీకు కూడా కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఆ రేంజ్లో రీచ్ అయిన తర్వాత ఆడియన్స్ వాళ్ళు కూడా మీ అందరి సినిమాలు చూడాలి, నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమాని ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వాళ్ళైనా ఇట్ ఇస్ గోయింగ్ టు బి అవైలబుల్ టు యూ. ప్లీజ్ వాచ్ ఇట్. In theaters or on OTT is going to be there, so please do watch it. మీరు కూడా అంటే నెక్స్ట్ వచ్చే సినిమాలన్నింటినీ కూడా యూ వాంటెడ్ టు అంటే అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగానే చేయాలని అనుకునే థాట్ ప్రాసెస్ ఏమైనా నేను చేసిన స్వయంభూ కానీ ఇండియా హౌస్ కానీ కార్తికేయ 3 కానీ అవి మేము ముందే ప్లాన్ చేసుకొని దే ఆర్ గోయింగ్ టు బి ఎ బిగ్ రిలీజ్. వి షూటింగ్ ఇట్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. అంటే లైక్ ఒక డైలాగ్ హిందీలో, ఒక డైలాగ్ తెలుగులో, ఒక డైలాగ్ అప్పుడప్పుడు తమిళ్లో, ఇలా చేసుకుంటూ చేస్తాను సినిమాలో. అండ్ ఇంకొక చోటు కూడా మీరు చెప్పారనమాట, అంటే నేను ఒకసారి దివ్యాంశని టార్గెట్ చేయడం లేదు, షీ ఈస్ వెరీ క్యూట్, షీ పర్ఫార్మ్ సో వెల్ అండ్ వచ్చేస్తుంది అనమాట. అంటే మీతో మాట్లాడడానికి నాకు చాలా ఉంది కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేయలేదు. ఎక్కడ చూస్తుంది చెప్పండి. యా, సో ఏం చెప్పా అంటే కొన్ని మధ్యలో ఉన్న చిన్న ఫ్లాప్స్ తర్వాత మీరు రోడ్ ట్రిప్కి వెళ్ళాను, ఐ వెంట్ టు రోడ్ ట్రిప్, తర్వాత వచ్చాను ఒక క్లారిటీతో తీసుకొని స్వామిరారా చేశాను. ఇట్ వాజ్ బ్లాక్ బస్టర్. 2012 I went on a road trip to Delhi. On the way I went to Varanasi, I went to like different places. వెళ్ళొచ్చారు. ఆ తర్వాత అంటే తర్వాత ఈ జర్నీ చూసుకుంటే ఇట్స్ డిఫరెంట్. థ్యాంక్ యూ. వాట్ changed you అంటే ఏ విధంగా స్క్రిప్ట్ సెలెక్షన్ లో నిజంగా you want to know what changed? Yeah. Sir, I've told this to many people, I'll tell it again. I thought signing with big banners, big production houses, studios was very important. But then I realized that more than studios, more than banners, the story makes sense. So Swamirara అనే సినిమా ఒక కొత్త మా ఫ్రెండ్స్ అండి, చక్రి అండ్ కళ్యాణ్ అండ్ సందీప్ కొరటాల, మేము ముగ్గురం ఫ్రెండ్స్, సుధీర్ వర్మ మా ఫ్రెండ్, అలా ఒక కుటుంబాలు అలా పోగ్ చేసుకొని అలా ఫ్రెండ్తో చేసిన సినిమా బికేమ్ అ హిట్ విత్ జీరో బ్యానర్. సో ఐ బిలీవ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ద కాంటెంట్, ద పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ రియలైజ్డ్ ఇన్ లైఫ్. Yes. Content is gave me enlightenment. Enlightenment in the Telugu road trip studio, yeah, exactly. He went to road trip Delhi, right? Yeah, I know exactly. అంటే స్పిరిచువల్ గా కూడా అలా కూడా తిరిగారా ఆ టైం లో? వారణాసికి వెళ్ళాను. సో వన్ ఆఫ్ మై థింగ్, దాని తర్వాత అక్కడ వెళ్ళి కార్ వదిలేసి ఐ కేమ్ ఆఫ్ ఇన్ ఫ్లైట్. ఓకే, క్లారిటీ, ఐ గాట్ క్లారిటీ. ఇట్ టుక్ మీ 4 days అండి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి. అసలు అంతా తిరుగుతూ వెళ్ళాను. బట్ when you actually sit alone in a car, just no music, nothing, and you're driving and you see the road ahead of you, you realize something about life, which I realized. And మిమ్మల్ని మీరు అంటే ద వే యువర్ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వస్తున్న విధానం, మీ సినిమాలు కానీ మీ సినిమాలు రీచ్ అవుతున్న విధానం కానీ వీటన్నిటిని హ్యాపీ డేస్ టు కార్తికేయ ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ వరకు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ సీ దిస్ జర్నీ? I feel that I'm blessed. I'm very thankful to the audience. Andaru like they've been blessing me. And I want them to bless Appudo Ippudo Eppudo kuda. And నేను ఎప్పుడు సినిమాలు చేసినా కానీ I try to give the best I can. Sometimes తప్పులు జరుగుతాయి, we can't rectify that, but at least a good percentage of it is like decent films అని అంటే అటెంప్ట్ ఉంటుంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి, బట్ people keep saying that at least ఆ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా they say that కంటెంట్ బాగుందిరా, ట్రై అన్న చేసావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ I really tried to a film called Surya vs. Surya. Maybe అంత పెద్ద హిట్ అవ్వకపోయినా అట్లీస్ట్ పీపుల్ వేర్ లైక్ అప్రిషియేటివ్. ఐ డిడ్ a film called 18 pages. చాలా మంది మ్యూజికల్లీ చాలా బాగుంటుంది అది, ప్లెజెంట్, చాలా మంది అప్రిషియేట్ చేశారు. పీపుల్ ఈవెన్ దో ఇట్ వాస్ నాట్ అ బాక్స్ ఆఫీస్ లైక్ బిగ్ హిట్ వాట్ ఎవర్. సో ఐ ఫీల్ దట్ మై జర్నీ హస్ బీన్ వెరీ గుడ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ పీపుల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి మచ్ మోర్ ఎక్సైటింగ్ ఫ్రమ్ నౌ ఆన్. ఎస్, మేము కూడా వెయిటింగ్, ఎందుకంటే స్వయంభూ కానీ లేదా చాలా డిఫరెంట్ పాత్రలతో ఎంటర్టైన్. దిస్ లుక్ ఈజ్ ఆల్సో ఫర్ దాట్.
యా ఫర్ స్వయంభూ. ఇది ఫస్ట్ లో వచ్చారు అప్పుడు జుట్టు పెట్టి మీకు గుర్తుందా హ్యాపీ డేస్ లో సేమ్ జుట్టు బట్ దిస్ ఇస్ మై రియల్ హెయిర్, ఇట్స్ నాట్ అ విగ్. అక్కడ ఆల్మోస్ట్ 1 year పెంచానండి ఈ హెయిర్. ఓకే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. I actually quite liked your look in this one. It was quite refreshing. యు డోంట్ లైక్ దిస్ లాంగ్ హెయిర్? I want to go back to this I look love అండి the long బాబు. hair, but this is amazing. Like he's looking like, you know, Smart. Yeah. ఎంతమంది అమ్మాయిలు చెప్పారు తెలుసా? బట్ నాకెందుకు లాంగ్ హెయిర్ కట్ యువర్ హెయిర్ ఎలా నచ్చిందా? Because lately I was used to seeing him with this long hair, the beard and everything, and then when I saw like the teaser and the cut, I was like, oh, he looked like that too. ఓకే I'll get back to that soon. ట్రాన్స్ఫర్మేషన్. యా సో ఫైనలీ 8th వచ్చేస్తుంది. సో మీరు చెప్పండి, కెన్ యూ గివ్ మోర్ ఇన్పుట్స్? ఎనీ ఇన్పుట్స్? More inputs. Well, it is a slick, fantastic film. I think it's going to keep you on your toes. And Sudhir sir has done a fantastic job at just playing with every character. And every character, I think, is an item. Like, can I say that word? What can I use instead of item? Like, you know, like every character is just like got that spunk and they've got their own. tell you the word. మొన్న దివాళీ జరిగింది కదండి. Yeah. So everything like pataaka. Yeah, every character like is going to burst Okay. at some point. There is no character which is unnecessary అండి. సినిమాలో there are no fillers, no ఏదో extra వచ్చారు, character, ఎందుకు no వచ్చారో లేదో అసలు తెలియనట్టు. every- ఓకే It's not purpose అండి. ఓకే So Like, it's a very interesting. మా దాంట్లో సత్య కూడా ఉన్నాడు. అండ్ రీసెంట్లీ మనోడు మత్తువదలరాలో కూడా చాలా బాగా చేశాడు. ద ఫిల్మ్ స్టార్ట్స్ ఆఫ్ విత్ హిమ్ అండ్ ఎండ్స్ విత్ హిమ్. సో అదేంటనేది మీరు డెఫినెట్లీ చూడాలి. అండ్ ఒక్క లాస్ట్ క్వశ్చన్, టీజర్లో ఒక ఇదనమాట, దీని గురించి లోతుగా మనం కూడా మాట్లాడుకోవాలి. అబ్బాయిలందరూ తాగడం అమ్మాయిల వల్లే అని చెప్తున్నారు కదా, అంటే ఏంటి అసలు? హౌ యూ జస్టిఫై ఇట్? ప్రపంచం అంతా రివాల్వ్ అయ్యేది అమ్మాయిల గురించి. అబ్బాయిలు తాగేది అంతా అమ్మాయిల కోసం. యూ అగ్రీ విత్? Oh yeah, okay, yeah. Of course, I agree. I mean, it's ఇక్కడ some controversy, deny it. no, but you know, like if you love, I feel it's human tendency. If you love someone, you want to be more likable for them too. So if you think that these are their interests, you want to pick up on them, and you know, you kind of change in that way. So that's where I feel it comes from. So to a certain extent, it's natural. But if you're just becoming a completely different individual, and you know all of that, that's controversial. అంటే అనేవాడంటే మందు కంట్రోల్ తాగమన్నట్టు. అదే మనం ఒకటి అడిగాము. అయ్యా అంటే సి యువర్ లైఫ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ బై ఉమెన్ అండి. ద ఉమెన్ హూస్ గివెన్ యూ బర్త్, ద ఉమెన్ హూస్ యువర్ సిస్టర్, ద ఉమెన్ హూస్ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్, యువర్ వైఫ్ అండ్ యువర్ డాటర్. సో ఇంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు 100% మనిషి కూడా తాగినప్పుడు వాళ్ళ వాళ్ళే తాగుతారు. ఇన్ అ గుడ్ వే, ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఇంకేముందిలేండి, ఆల్కహాల్ ఇంజురీస్ టు హెల్త్ అని చెప్పి మళ్ళీ గుడ్ వే అయి ఉంటారులేండి. కానీ మా మీద తోసేశారు అంటే మీరు ఎంజాయ్ చేయడం కూడా అమ్మాయిల మీద తోసేస్తారు, చూసారు? అది నిజంగా తప్పే, కానీ బట్ ఐ ఫీల్ దట్ ఈ సినిమాలో మాత్రం వీడు తాగేది మాత్రం అమ్మాయిల కోసమే, ఇద్దరు అమ్మాయిల కోసం. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద సక్సెస్. 8th మంచి హిట్ అవ్వాలని ప్లీజ్ కోరుకుంటున్నాను. సినిమా చూడండి, డెఫినెట్లీ. ఐ హోప్ యు ఎంజాయ్ ఇట్. అండ్ ఆ తర్వాత కూడా మనం కలిసి మాట్లాడుకుందాం. Definitely. థ్యాంక్ యూ వెరీ Success. మచ్. థ్యాంక్ యూ సో మచ్. Bye, Joy.